అందరికీ వందనాలండి. దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. నేను ఈ రోజు నుంచి రోజుకొక అధ్యాయం చదువుదామని మత్తయి సువార్త నుంచి మొదలు పెడుతున్నాను. మత్తయి సువార్త టు ప్రకటన వరకు రోజుకు ఒక అధ్యాయాన్ని ధ్యానించుకుందాము. అందరికీ వందనాలు. మొదట అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇదంతా మన యేసయ్య వంశావళి అండి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరేసు జెరహును కనెను, పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మాను కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజైన దావీదును కనెను. ఉరియా భార్యగా నుండగా ఆమె యందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసానును కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతానును కనెను, యోతాను ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను, హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషియాను కనెను. యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషియా యొకన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనిపోబడిన తరువాత యొకన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబేలును కనెను, జెరుబ్బాబేలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము ఆజోరును కనెను, ఆజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము లీహూదును కనెను, లీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానను కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియా భర్త అయిన యేసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడి కాలము వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. యేసుక్రీస్తు జనవిధం ఎట్లుండగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియ చేర్చుకొనుట భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. నీవు ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగింది. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొనెను. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. ప్రభునామానికి వందనాలండి. ఇక్కడ మొదటి అధ్యాయం నుంచి 16 వరకు దేవుని యేసుక్రీస్తు వంశావళి అని మనం చదువుకుంటున్నాం బైబిల్లో. మన దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు జనము గురించి కూడా 18 నుంచి ఉందండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18 నుంచి ఉంది.
అంతే ఇక్కడ తేటగా మనకు కనపడుచుంది. ఏంటంటే తల్లి అయిన మరియా యేసోపునకు ప్రదానం చేయబడిన తరువాత, ఎంగేజ్మెంట్ అంటారు కదా, ప్రదానము చేయబడిన తరువాత ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. అంటే ఏంటంటే ఆమె పరిశుద్ధురాలు అని అర్థమవుతుంది. ఇక్కడ ఆమె ప్రవర్తన పరిశుద్ధతను బట్టి ఆమె దేవునికి ఇష్టమైన బిడ్డ అని అర్థమవుతుంది. కాబట్టి యేసు ఆమె యందు ఒక పరిశుద్ధమైన దేవుని కుమారుని ఆమెకి కలుగజేశాడని దేవుని వాక్యం మనకు చెప్తుంది. మరియు అక్కడ యేసేపు తను గర్భవతి అని తెలిసి ఆమెని విడనాడాలని రహస్యంగా విడనాడాలని ఆలోచన చేశాడు. ఆ ఆలోచన దేవుడు చూచినందున ఆ ఆలోచన దేవుడు గుర్తుపట్టాడు. ఏంటంటే మరియా గర్భవతి, ఈమె నేను చేసుకుంటే ఈమె నాకు అవమానము, అందుకని ఆమెని అవమానపరచకుండా ఆమెను విడిచిపెడదాం అనే ఆలోచన చేయగానే ప్రభు దూత స్వప్నంలో ఆయనకి ప్రత్యక్షమైంది. దూత ఏం చెప్పింది? దేవుడు యేసేపు ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన, ఆమె యందు ఎటువంటి పాపము లేదు, ఆమె పరిశుద్ధురాలని, ఆమెకు ఒక కుమారుని కనిద్దని దూత స్వప్నంలో యేసేపుకు చెప్పింది. కాబట్టి యేసేపు ఆమెను చేర్చుకున్నాడు. దేవుడి దూత మళ్ళీ యేసేపుకి ఒక కుమారుడు పుడతాడని చెప్పింది. ఆ కుమారునికి యేసు అని పేరు పెడతారు అని చెప్పింది. యేసేపు మరియను నిజంగా ఇంకా స్వప్నమందు దేవదూత కనిపించి అన్నీ చెప్పింది కాబట్టి యేసేపు మరియను చేర్చుకుంటాడు. ఆమె కుమారుని కనే వరకు ఆమెని ఎరుగకుండెను అని 25లో మనం చదువుతున్నాము. అయితే అప్పటి వరకు మరియా పరిశుద్ధంగా ఉందని దేవుని వాక్యం చెప్తుంది. ఆయనకి యేసు అని పేరు పెట్టెను అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రతి ఒక్కరికి వందనాలండి. మన దేవుడు పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, ఆయన యందు ఎటువంటి దోషము లేదు. కాబట్టి ఆయన పుట్టే వరకు మరియా ఎటువంటి పాపము కూడా చోటు ఇవ్వలేదు. మరియా అంత పరిశుద్ధురాలు. దయచేసి దేవుని నిమిత్తము ప్రతి ఒక్కరూ ఉన్నది ఉన్నట్టుగా వాక్యాలు చెప్పాలి. ఎందుకంటే అన్యులు వ్యర్థకరమైన మాటలతో దేవుని జన్మను దూషిస్తుండగా, దేవుడు తప్పు చేస్తే పుట్టాడు అని వ్యర్థకరమైన మాటలతో మాట్లాడుచుండగా, దేవుని వాక్యములో ఒక పొల్లైనను కలపకూడదు, ఏది తీసేయడానికి లేదు. కాబట్టి వ్యర్థకరమైన మాటలు దేవుని పట్ల మాట్లాడకూడదని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి వాక్యం ఏమైతే ఉందో ప్రతి ఒక్క అక్షరము నిదానించి చదివి అర్థం చేసుకోవాలి. బైబిల్ చదవాలన్నా ఒక జ్ఞానం కావాలి. దయచేసి ప్రతి ఒక్కరూ మీకు చదువుకునే ఓపిక లేకపోతే కనీసం ఇలా అయినా వింటారని నేను చదువుతున్నాను. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి అన్యులు దేవుని యొక్క పుట్టుకను వ్యర్థకరంగా మాట్లాడరాదని మీ పాదాలు పట్టుకొని బ్రతిమాలుచున్నాను. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు అని ఇక్కడ వాక్యం ద్వారా తెలుస్తుంది. వాక్యము విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాను.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదాలకు స్తోత్రములు, వందనాలు తండ్రి. అయా, ఈ రోజు నుంచి నీ వాక్యము మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం నుంచి ధ్యానించుచుండగా నీ వాక్యం ద్వారా ప్రతి బిడ్డతో మాట్లాడండి తండ్రి. నీ వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క మర్మము మేము గ్రహించుటకు జ్ఞానము దయచేయండి. నీ వాక్యము చదువుచుండగా నాయన అయా, మాకు మనోనేత్రములు తెరవండి. నీకు స్తోత్రములు. నీ వాక్యం చదువుచుండగా మాకు జ్ఞానమును, బుద్ధిని దయచేయండి తండ్రి. నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క దైవజనులు నాయన నీ వాక్యాల్లో ఏదుందో ఉన్నది ఉన్నట్టుగా బోధించే హృదయాన్ని దయచేయండి. స్తోత్రములు. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. అయ్యా, ఈ యూట్యూబ్లో నాయన ఎవరెవరైతే నీ వాక్యాన్ని విన్నారో, నీ వాక్యాన్ని చదివారో తండ్రి, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి, ఈ లోక దీవెనలు కాదు ప్రభా, పరసంబంధమైన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా ఏది మాకు అక్కరకు రాదు తండ్రి. నాయనా, నీకు స్తోత్రం. పరసంబంధమైన దీవెనలతో మమ్మల్ని నింపమని, ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మాట్లాడి నీ రాకడికి ఆయుత్తపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలమ్మా. ఆమెన్.